తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురు మే 15th నుంచి మారిపోతున్నాడని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. మరి వాటి ఇంపాక్ట్ వివిధ రాశుల మీద ఎలా పడుతుంది? ముఖ్యంగా మన అక్షయ తృతీయ వస్తుంది కదా. సో ఈ రోజు చాలా చాలా మంచి రోజు అని మీ నోటనే నేను విన్నాను. సో వివిధ రాశుల వారు ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకుంటే, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కొంచెం అయినా వాళ్ళ లైఫ్లో చేంజెస్ వచ్చి ఒక శుభప్రదంగా ముందడుగు వేయచ్చు ఈ సంవత్సరం అంతా అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అయి జగదంబ కదంబ వన ప్రియవాస విలాసి నివాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటభంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సో ఫైనల్గా మీనరాశి వారి పరిస్థితి ఏంటంటారు గురుగారు? మీనరాశి వాళ్ళకి ఇలాగే ఉండండి. ఈ సంవత్సరం అంతా ఇలాగే ఉండండి. దయా దాక్షిణాల ఎవ్వరు ఏదన్నా సరే కోపం రావద్దు. అందరికీ నమస్తే చెప్పండి. అందరికీ థ్యాంక్స్ఫుల్గా ఉండండి. మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం థ్యాంక్స్ఫుల్ నేచర్ని అలవాటు చేసుకోండి. ఈ థ్యాంక్స్ఫుల్ నేచర్ అనేది చాలా దాన్ని ఏమంటారు, ఒబీడియన్గా ఉంటే తప్ప రాదు. అది నీ లోపల చాలా మార్పు వస్తే తప్ప రాదు. అండ్ ఆ థ్యాంక్స్ఫుల్ నేచర్ అలవాటు చేసుకుంటే చాలా మార్పు వస్తుంది. ఆ థ్యాంక్స్ఫుల్ నేచర్ అలవాటు చేసుకుంటే ఈ సంవత్సరం లక్ మీకే. లక్ అంటే ఏంటంటే ఒక 2 months వస్తుంది మీన రాశి వాళ్ళకి లక్. 2 monthsలో కర్కాటక రాశిలో ఎప్పుడైతే సూర్యుడు గురుగ్రహం ఎంటర్ అవుతాడో అది ఎప్పుడు అంటే అక్టోబర్ నవంబర్లో ఎంటర్ అవుతాడు. ఆ 2 months ఏంటంటే వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. 2 months కాకపోతే ఏలినాటి శని ఉంది కాబట్టి ఆ ఏలినాటి శని ఎక్కడంటే గుండెల మీద కూర్చున్నాడు, కుంపటిలాగా కూర్చుంటాడు. కాబట్టి దానివల్ల ఏంటంటే దుఃఖం ఎక్కువగా అవుతుంది. అయిన వాళ్ళు దూరం అవుతారు, మానసిక క్షోభ వస్తుంది, వైరము, కోపము, తాపము ఇవన్నీ పెరుగుతాయి అన్నమాట. అంటే ఇది అనుభవించాల్సిన టైం. ఇది మీన రాశి వాడికి అనుభవించాల్సిందే. ఎందుకోసం అంటే నాకు కూడా ఒక సిచ్యువేషన్లో నా జీవితంలో వచ్చిండే. మా నాన్నగారు చనిపోయే టైంకి నా సేమ్ సిచ్యువేషన్ అనమాట. అయిన వాళ్ళందరూ దూరం అయిపోయారు, ఒంటరి అయిపోయాను వచ్చింది. కానీ నాకు జీవితం పాఠం నేర్పించింది. సో మీరు కూడా పాఠం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండి వైరం ఎస్ అదేదో సినిమాలో చెప్తారు కదా, సన్ ఆఫ్ సత్యమూర్తిలో, వదిలేయడం గొప్పనా పట్టుకోవడం గొప్పనా అని. సో నేను ఇప్పుడు ఏం చెప్తానంటే వదిలేయండి. వదిలేయడం గొప్ప, పట్టుకోవద్దు. ఇప్పుడు పట్టుకోవాల్సింది ఏంటంటే వేరే రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు పట్టుకోవాలి, వృషభ రాశి వాళ్ళు పట్టుకోవాలి, తర్వాత సింహరాశి వాళ్ళు పట్టుకోవాలి. కానీ మీన రాశి వాళ్ళు వదిలేయాలి. మీరు వైరం వదిలేయాలి, తర్వాత మీ యొక్క నెగిటివ్ థాట్స్ వదిలేయాలి, క్షమించడం నేర్చుకోండి, క్షమించండి, అందరినీ క్షమిస్తూ వెళ్ళండి. సో అలా వెళితే మీన రాశి వాళ్ళకి ఈ సంవత్సరం సాఫీ వెళ్తుంది. అండ్ నో ఫినాన్షియల్ డీల్స్ అగ్రిమెంట్ల జోలికి వెళ్ళకూడదు. ఏదైనా ఉంటే డైరెక్ట్ సేల్ డీడ్కి వెళ్ళండి, కానీ అగ్రిమెంట్ల జోలికి వెళ్ళకూడదు, అప్పులు ఇవ్వకూడదు, అప్పు చేయకూడదు మీన రాశి. సో వీళ్ళు అక్షయ తృతీయకి రావద్దు. సో మరి వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ నాట్ అలౌడ్. వీళ్ళకి లేదు, ఎంట్రెన్స్ లేదు. మరి ఏమైనా రెమెడీస్ సూచించండి గురుగారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళండి. 7 కొండలు ఎక్కండి. 7 కొండలు ఎక్కి స్వామివారిని ఆరాధన చేయండి. తర్వాత పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి మీన రాశి వాళ్ళు. పంచభూత శివలింగాలంటే ఫస్ట్ ఇదే మన పృథ్వీలింగం ఏకాంబరనాథ స్వామి, పృథ్వీలింగం, ఆపస్సులింగం అంటే జలలింగం జంబుకేశ్వర స్వామి, తర్వాత పృథ్వీ ఆపస్ తేజోలింగం అరుణాచలం వెళ్ళాలి. తేజోలింగం తర్వాత ఆకాశలింగం ఏది అంటే మన పృథ్వీ అపస్ తేజ వాయులింగం వచ్చేసి శ్రీకాళహస్తి, తర్వాత ఆకాశలింగం చిదంబరం. ఈ 5 శివలింగాలు దగ్గరలో కానీ కాదు, నేను చెప్పినట్టుగానే పోవాలి. అయితే పృథ్వీలింగం నుంచి స్టార్ట్ చేయండి, లేదంటే చిదంబరం లింగం నుంచైనా స్టార్ట్ చేయండి. చిదంబరం స్టార్ట్ చేయాలి. చిదంబరం స్టార్ట్ చేస్తే చిదంబరం, శ్రీకాళహస్తి, అరుణాచలం, తర్వాత జంబుకేశ్వరం, తర్వాత కాంచీపురం ఏకాంబరనాథ స్వామి, లేదంటే మళ్ళీ ఇట్లానే స్టార్ట్ చేయాలి. కాంచీపురం ఏకాంబరనాథ స్వామి, జంబుకేశ్వర స్వామి, తర్వాత అరుణాచలం మధ్యలో వస్తుంది ఎప్పుడైనా. అరుణాచలం, శ్రీకాళహస్తి, తర్వాత చిదంబరం. సో ఇవి లైన్గా ఇలాగే వెళ్ళాలి. పంచభూత లింగాల్ని దర్శనం చేసుకోండి, బాగుంటుంది మీకు.